మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. యాక్చువల్‌గా మనం వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు పాస్‌పోర్ట్ కావాలి, వీసా కావాలి. అవును. అండ్ ట్రేడ్ చేసినప్పుడు అక్కడ అక్కడ పాలిసీస్ తెలియాలి. అవును. ట్రేడ్ పాలిసీస్ ఎలా ఉన్నాయి? ట్రేడ్ టారిఫ్స్ ఏమున్నాయి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్‌లో ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలి. అవును. ఆ ప్రయత్నంలో కంట్రీస్ మధ్యలో జరిగే వ్యాపారం, ఓకే. కంట్రీస్ మధ్యలో జరిగే ఈ భాగస్వామ్యం లేకపోతే కంట్రీ టు కంట్రీ అఫైర్స్ ఏంటా అని స్టడీ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ భారత దౌత్యం అనేది బాగా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఓకే. 2 కంట్రీస్ మధ్యలో వ్యాపారం జరగాలన్నా, ప్రజల మధ్య సఖ్యత తీసుకురావాలన్నా పాలసీస్ వీళ్ళు క్రియేట్ చేసే బాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. Yes. ఆ ప్రయత్నంలో నేను కరేబియన్ ఐలాండ్స్‌లో కొన్నాళ్ళు పనిచేస్తున్నాను. హ్మ్. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎట్లా పెట్టాలి? అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ పెడితే ఎందుకు అందరూ కరేబియన్‌లో పెడుతున్నారు? ఓకే. ఆ స్టడీ చేయడం మొదలుపెట్టా ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద. ఓకే. చేస్తున్నప్పుడు అక్కడ ఆ గవర్నమెంట్ జమైకన్ గవర్నమెంట్ నన్ను ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ టు జమైకా అని గవర్నమెంట్‌కి అపాయింట్ చేస్తున్నారు. అచ్చా! చేస్తే కొన్ని కంపెనీస్ తీసుకెళ్ళడము, కొందరు వ్యాపారవేత్తలను అక్కడ తీసుకెళ్ళి ఓకే. ముందు ఫెమిలియేషన్ ట్రిప్ అని ఉంటుందండి. అంటే అక్కడ ఆ దేశం గురించి తెలుసుకోవడం ఎట్లా? ఓకే. ముందు కల్చర్ ఏంటి? అచ్చచ్చా! కల్చర్ అర్థమైతే కానీ బిజినెస్ చేయకూడదండి. అంతే కదా సార్. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి ముందు. అవును. ఆ కల్చర్‌ని అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలియాలి. లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటో తెలియాలి. హ్మ్. అప్పుడు అక్కడున్న ఎకనామిక్ పాలిసీస్ ఏంటో తెలియాలి. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి.